కొద్దిగా పసుపు, స్పూన్ ఉప్పు. వీటిని కాసేపు పక్కకు ఉంచాలి, రసం పిండొద్దు. మిర్చి, సరిపడా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. కాకరకాయలు పచ్చి కొంచెం ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్, కాకరకాయని అస్సలు రసం ఉండద్దు, దాంట్లో ఉన్న గుణాలు పోతాయి. పచ్చి వేసి కాసేపు ఇట్లా పెట్టుకుంటే కొద్దిగా చేదు ఉంటుంది. ఇలా కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవాలి. మంట మీద మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఇలా ఉడికినాక కారం, కాకరకాయలో కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడిపోయింది. కారంలో 2 నిమిషాలు మగ్గనియాలి. జీలకర్ర మెంతుతుంది, చింతపండు రసం, ధనియాల పొడి, కొంచెం నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. కాకరకాయ పులుసు కొద్దిగా చిక్కగా ఉంటుంది.